ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రేభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం పండగ రోజు రేపు మీరు స్నానం చేసే సమయంలో ఉదయం కానీ సాయంత్రం కానీ ఈ పదార్థాలు కలుపుకొని స్నానం చేస్తే మీకు అదృష్టం వెంటాడుతుంది. మీకు పూర్వకర్మల్లో ఉన్న శాపాలు పాపాలు వాటి నుంచి వచ్చే ప్రమాదాలు ఏదైతే ఉంటాయో అవి తొలగిపోతాయి. అమ్మవారి యొక్క అనుగ్రహంతో డబ్బు ఇబ్బడిముడిగా వస్తుంది. రేపు విశేషమైన శక్తి కలిగి ఉంటుంది. మామూలుగా స్నానం చేస్తూ ఉంటాం. స్నానం చేసే నీళ్ళలో ఈ పదార్థాన్ని కలుపుకొని స్నానం చేసి అమ్మవారిని ఈ విధంగా ఆరాధించండి. ఖచ్చితమైన మార్పు వస్తుంది. ఆ పదార్థం ఏంటి, ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలో చెప్తాను. ఆ విధంగా చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. మీరు ఉదయం లేచిన తర్వాత మీరు స్నానం చేసే ముందు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, మీ శరీరానికి సంబంధించిన అంటే మీ శరీరం మీద ఏదైనా పూర్వకర్మ పీడలు ఉన్నప్పుడు ఎప్పుడూ మానసిక అశాంతి, ఆవేదన, ఏడుపు, అంటే ఒక రకంగా చెప్పాలంటే మనం ఎదుటి వారిని చూసినా సరే మనకు బాధే, మన ఎవరన్నా మన ఏదైనా అడిగినా మనకు బాధే. అలా ఉన్నా అలాగే కలిసి రావడం లేదు, మా కుటుంబం మొత్తం కూడా మమ్మల్ని అంటే మీ కుటుంబంలో ఉన్న సభ్యులందరూ కూడా ఎప్పుడు ఏదో ఒకటి అంటూ ఉన్నా మీరు ఖచ్చితంగా మీ శరీరం మీద పూర్వ పీడల యొక్క ప్రభావం ఉందని అర్థం. పండగ రోజున మీరు చేయవలసింది ఏంటంటే స్నానం చేసే నీళ్ళల్లో, మళ్ళీ చెప్తున్నాను, స్నానం చేసే నీళ్ళల్లో మంచి గంధం, చూడండి మన గంధ పొడి ఉంటుంది, మంచి గంధం, మంచి సువాసన ఉంటుంది. మంచి గంధం ఒక చిటికెడు కొద్దిగా, అలాగే పచ్చకర్పూరం కొద్దిగా, పచ్చకర్పూరం పౌడర్ చేసుకొని ఇలా చూడండి, చూపిస్తాను. ఇలా పౌడర్ చేసుకొని నీళ్ళలో వేసుకోండి. అలాగే దానితో పాటు గంగాజలం, మనకి పూజా వస్తువులు అమ్మే షాపులు దొరుకుతుంది. ఈ రోజుల్లో అందరి ఇళ్ళలోనూ ఉంటుంది గంగాజలం. గంగాజలాన్ని ఒక్క మూత గంగాజలాన్ని నీళ్ళలో వేసుకోండి, బకెట్ నీళ్ళలో వేసుకోండి. వేసుకున్న తర్వాత మీరు ఆ నీళ్లు మీరు చేత్తో దోశలలో పట్టుకొని బకెట్లో నీళ్ళలో పట్టుకొని మనసులో మీకు కావలసిన కోరికలు, మీరు ఎదుర్కొంటున్న సమస్యలు త్వరగా తీరిపోవాలని, అలాగే అనారోగ్య సమస్యల నుంచి త్వరగా బయటపడాలని, శత్రు విముక్తి కలగాలని, చేస్తున్న పనుల్లో ఆటంకాలు తొలగిపోవాలని, అలాగే పూర్వకర్మల్లో ఉన్న శాపాలు పాపాలు తొలగిపోవాలని, అలాగే కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత పెరగాలని, శారీరకమైన అనారోగ్య సమస్యల నుంచి బయటపడాలని, అలాగే మీరు శత్రువులు ఎవరైతే ఉన్నారో వారి నుంచి రక్షణ కలగాలని, చేస్తున్న వృత్తి వ్యాపారం, అది ఏ వ్యాపారమైనా సరే, ఉద్యోగమైనా సరే, చిన్నదైనా పెద్దదైనా సరే, ఎటువంటి ఆటంకాలు లేకుండా ముందుకు వెళ్ళాలని మనసులో నీరు ఇలా పట్టుకొని దోశలతో పట్టుకొని కోరుకొని ఆ నీటిని బకెట్లోనే వదిలేయండి. తర్వాత మీరు స్నానం చేయండి. మీకు అమ్మవారి యొక్క అనుగ్రహం బ్రహ్మాండంగా కలుగుతుంది. ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందుల నుంచి బయటపడతారు. ముఖ్యంగా స్నానం అయిపోయిన తర్వాత మీ పూజా మందిరంలో అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఎర్రటి పువ్వులు, అంటే మీకు మందార పువ్వులు దొరికితే ఎర్రటి మందారాలు కానీ లేదంటే గులాబీలు కానీ ఏదైనా సరే, ఒకవేళ దొరికినా దొరకకపోయినా పర్వాలేదు, మీరు పువ్వులు పెట్టండి. అలాగే అమ్మవారికి నేతితో దీపం వెలిగించండి. నెయ్యి వేసి, అంటే ఆవు నెయ్యితో దీపం వెలిగించండి. దీపం వెలిగించి దీపానికి గంధంతో బొట్టు పెట్టండి. బొట్టు పెట్టి మీ మనసులో ఉన్న కోరికలు అమ్మకి దీపలక్ష్మి స్వరూపంగా భావించి దుర్గాదేవికి మనస్ఫూర్తిగా మీ కోరిక చెప్పుకోండి. తర్వాత ఈ మంత్రాన్ని, చిన్న మంత్రాన్ని మనసులో 108 సార్లు అనుకోండి. కోరికలు చెప్పుకున్న తర్వాత ఓం దుమ్ దుర్గాయ నమః, ఓం దుమ్ దుర్గాయ నమః, ఈ మంత్రాన్ని 108 సార్లు మనసులో అనుకోండి. ఇది రేపు ఉదయం తెల్లవారుజాము 4 గంటల దగ్గర నుంచి మీరు రాత్రి పడుకునే లోపు స్నానం చేసినప్పుడు ఈ చిన్న పరిహారం చేయండి. మీ శరీరం మీద ఉన్న పీడ ఏదైతే ఉంటుందో ఈ పర్వదిన సమయంలో అమ్మవారు అలా తీసి పడేస్తుంది. ఖచ్చితమైన మార్పు రావడానికి అవకాశం ఉంటుంది. దీనివల్ల జాతకంలో ఉన్న కొన్ని లోపాలు, అంటే శుక్రుడి వల్ల ఏదైనా ఇబ్బందులు ఉన్నా తొలగుతాయి. అలాగే ముఖ్యమైనది గురువు వల్ల ఏదైనా ఇబ్బందులు ఉన్నా తొలగుతాయి.
మీ జాతకములో రాహుదోషము కేతుదోషంతో ఇబ్బంది పడుతూ ఉండి మానసికమైన భ్రాంతికి లోనవుతూ ఉన్న ఈ ఉపాయం చేయడం వల్ల మీకు మానసికమైన ప్రశాంతత లభిస్తుంది. ప్రయత్నపూర్వకంగా చేసి ఖచ్చితమైన ఫలితాన్ని పొందండి. పరాదేవత యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మరొకసారి మీకు విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఎల్లవేళలా అమ్మవారి యొక్క అనుగ్రహం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. అవకాశం ఉన్నవారు చేయండి, అవకాశం లేనివారు ప్రయత్నం చేయమాకండి. ఎందుకంటే ఈ పదార్థాలు కంపల్సరిగా ఈ 3 పదార్థాలు ఉండాలి. ఒకవేళ లేని పక్షంలో మీరు ఇదే పదార్థాన్ని రెడీ చేసుకోండి. రేపు రాబోయే దీపావళి సమయంలో కూడా ఈ ఉపాయాన్ని చేయవచ్చు. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః.